జ్ఞానం కలిగిన వాళ్ళు మంచి సలహా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన సలహా వాళ్ళకి ఎలా ఉంటది? మానవులకు, మనుష్యులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉపయోగాలు తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడట? బుద్ధిహీనుడు జ్ఞానమును తిరస్కరిస్తాడు. తెలివైన మాటలు ఏం చెప్తున్నాడు? మంచి మాటలు చెప్తున్నప్పుడు ఏం చేయగలడు? తీసుకోడు. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు అవి మంచి మాటలో కాదో నీకు తెలుస్తుంది. అవునా కదా? అది మంచి సలహా ఇచ్చాడండి వాడు. ఆ సలహా కరెక్టే. అప్పుడు అనుకుంటారు వాళ్ళు, చెప్పినప్పుడు వినరు కొంతమంది. ఏ విషయాల్లో మాట వినరంటే వివాహం విషయంలో వినరు. ఏం చెప్తాడైనా వాక్యంలో ఎలా ఉంది, వాక్యానుసారంగా నడవండి, కట్నం తీసుకోవద్దు. కట్నం తీసుకోవటం దేవునికి ఏమని సలహా ఇస్తాడు? 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన దేశాన్ని పాడు చేసి 2. కారణం ఏంటంటే నువ్వు వెంబడించే మార్గము, ఇఫ్ ఇట్ ఇస్ ఎ రైట్ వే ఆర్ ఏ డివైన్ వే, సరైన మార్గం అయితే, దైవ మార్గం అయితే ఈ కట్నాలు, ఇంకోటి ఈ కులం, 2 కనపడవు. అవి క్రిస్టియన్స్ అవని ఎవరన్నా అవని, మన దేశాన్ని పట్టి పీడించేవి 2. కులం అనేది. 2ది దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులు కూడా క్రైస్తవులు అని చెప్పబడేవారు ఇక్కడ క్రైస్తవులు కాదనుకో. బోర్డట్టు తిరిగితే డాక్టర్ అని బోర్డు పెట్టి తిరిగితే డాక్టర్ అయిపోడుగా. పెట్టుకుంటారు, క్రిస్టియన్ అని పెట్టుకుంటారు, కానీ వాళ్ళ క్రియలేంటిని బట్టి వాళ్ళు ఏంటో తెలుస్తారు. నువ్వు సరైన వ్యక్తి అయినప్పుడు సరైన మార్గంలో నువ్వు నడుస్తావు. చెప్పినప్పుడు ఏం చేస్తారు కొంతమంది, అరే కట్నం కక్కుర్తి పడకరా, కట్నం తీసుకోవద్దు, రిస్క్ అది. గవర్నమెంట్ ఏం చెప్తుంది? టీవీ 9లో ఎత్తారు, కట్నం తీసుకునేవాడు గాడిదని. మన దేశంలో గాడిదలు ఎక్కువ, లాట్ ఆఫ్ గాడిదలు ఇన్ ఇండియా. ఇంకోటి ఏంటంటే చిచ్చు పెట్టేది కులం. మన దేశం దాటితే ఇది ఉండదు, ఈ కుల వ్యవస్థ ఉండదు. అందుకే చిన్న చిన్న దేశాలు కూడా చక్కగా పైకి వెళ్ళిపోతున్నాయి. మన వాళ్ళకి ఇంకా ఆ పిచ్చి వదల్లా. కానీ దేవుని బిడ్డగా అయిన తర్వాత జ్ఞానం వస్తుంది నీకు. యు నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్ రైట్, ఏది రైట్ ఏది రైట్ కాదు నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఇచ్చిన సలహా పాటించాలన్నా. తెలిసిన ఒక అన్న ఉన్నాడు, కట్నం తీసుకున్నాడు. ఇప్పుడు కేసు పెట్టడానికి చాలా మందిని సాతాను ప్రేరేపించేది ఏంటో తెలుసా? ఫస్ట్ భార్యాభర్తలు గొడవ అవ్వకూడదు, అవ్విన తర్వాత అది కోర్టుకి వెళ్ళకూడదు, విడాకుల వరకు వెళ్ళకూడదు. ఎంత క్లియర్ గా వాక్యం రాయబడిందో. ఏమన్నాడు యేసుప్రభు? వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారా? విడాకులు ఇవ్వటం రైటా, విడాకులు ఇవ్వటం రాంగా?
వాళ్ళకి ఏం తెలుసా అడిగే వాళ్ళకి, యేసు ప్రభు విడాకులకి వ్యతిరేకంగా ఉన్నాడు అని అర్థమైంది వాళ్ళకి. అందుకనే మొదటి నుంచి అలాగా లేదని, మరి మోషే ప్రత్యేక పత్రిక ఇవ్వచ్చు కదా అన్నాడు కదా. మోషే చెప్పింది రైట్ కదా అంటే, మోషే కన్నా ఇక్కడ గొప్పవాడు ఉన్నాడురా, నేను చెప్తాను దానికని చెప్పాడు ఆయన. మొదటి నుంచి అలాగా లేదని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి విడాకులు ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు వేసి కేసు ఏంటో తెలుసా, కట్నం తీసుకున్నాడని వేస్తారు కదా. కానీ వ్యవస్థ ఇంకా మారలేదు. కానీ క్రైస్తవులు కూడా ఉన్నారు, 90% అలాగే ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే 90% ఆఫ్ క్రిస్టియన్స్, ద సో కాల్డ్ క్రిస్టియన్స్, క్రైస్తవులని పిలవబడతారు అంతే. వీళ్ళు ఏం చేస్తారా, మరి సత్యవేదం కట్నమే తీసుకోలేదు. కొంతమంది ఏం చేస్తారు, కట్నాలు తీసుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండదు. వాక్యానుసారమైన జీవితమే అవసరం లేదు. చట్టాన్ని నువ్వు ఫాలో అయితే చాలు. ఇట్ ఈస్ గివెన్ బై ద లా వాజ్ గివెన్ బై ద ఆల్మైటీ. చట్టము యొక్క పద్ధతులు అన్ని కూడా పైనుంచి దేవుడు ఇచ్చినయే కదా. అవి వాడితే చాలు, 50% జ్ఞానం ఉన్నట్టే. టీవీ 9లోనే వస్తూనే ఉంటది, తప్పదు. ఒకసారి నేను విన్నాను, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, చూడండి ఎవరన్నా సేమ్ కాస్ట్ వాళ్ళే కావాలండి, రెండోది ఏమన్నా ఉందా, ఈ బ్రోకర్స్ ఉన్నారు జాగ్రత్త, వీళ్ళు వాత వేయబడిన వారు బ్రోకర్స్, మ్యారేజ్ బ్రోకర్స్, క్రిస్టియన్ మ్యారేజ్ బ్రోకర్స్ అందరూ కూడా వాత వేయబడిన వారు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. కొంతమంది సేవకులే బ్రోకర్స్ గా ఉన్నారు. అర్థమైందా నీకు? అర్థం అవట్లేదా? దే వాంట్ మనీ, దట్స్ ఇట్. ఆడేమడుగుతాడో తెలుసా, ఎంత ఉందండి మీకు ఆస్తి, అవతోడు చెప్పడానికి. సేమ్ కాస్టా, ఏ కాస్ట్ లో కావాలని అడుగుతాడు. ఏ కాస్ట్ లో అడుగుతున్నాడంటే ఆడ నెంబర్ 1 వాత వేయబడిన వాడు అని గ్రహించుకోవాలి. అర్థమవుతుందా? ఇవన్నీ గమనించుకోకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు ఎలా కొనసాగించుకుంటావు? ఇక్కడ వాక్యంలో రాయబడింది, జ్ఞానుల పెదవులు ఏమిస్తుందట అంటే, చదవండి 7వ వచనం. ఏడనా అది తెలివిని వెదజల్లడం అంటే మంచి సలహా. ఇంగ్లీష్ లో గుడ్ అడ్వైజ్ అని ఉంది. మంచి సలహా ఇస్తారు. ఆ సలహా నీ జీవితాన్ని ఏం చేస్తుంది, మార్చివేసి ఇఫ్ యూ ఫాలో ఇట్. అర్థమైందా? తర్వాత ఇంకో మాట మాట్లాడాడు అక్కడ, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. ఒక వ్యక్తి బుద్ధి లేనివాడు అని ఎలా తెలుస్తుందంటే, స్థిరంగా ఉండదు. ఏది స్థిరంగా, ఈ 2 రోజులు ఈ చర్చికి వెళ్తాడు, 4 రోజులు ఇంకో చర్చికి వెళ్తాడు, ఇంకో దగ్గరికి వెళ్తుంటాడు, వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. అన్నింటిలోని కూడా అలాగుంటుంది. స్టేబుల్ మైండ్ ఉండదు. స్థిరత్వం అంటే స్టేబుల్ గా ఉండదు మైండ్. స్థిరమైన మనసు కలిగి ఉండరు. ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సంపూర్ణంగా అభివృద్ధి చెందరు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే ఒక మంచి సలహా నువ్వు పాటిస్తావో, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అయిన తర్వాత అనగా యేసు రక్తంలో కడగబడిన తర్వాత నీకు ఏది మంచిదో
దానికి వెళ్ళాలని ఒక నడిపింపు వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికి వెళ్ళడం వల్ల నేను నష్టపోతానని ఒక భయం ఏర్పడుతుంది. రక్షణలోకి వచ్చిన తర్వాత యూ మస్ట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. ఏంటంటే భయపడతాం అలా చేయడానికి. అమ్మో ఇది రైట్ కాదు కదా, ఇలా చేస్తే ఎలాగా. అర్థమైందా? అర్థమవట్లేదా? అర్థమైంది. కాబట్టి జ్ఞానుల పెదవులు తెలివిని, బుద్ధిహీనుల మనస్సు స్థిరంగా ఉండదు. అందుకే బుద్ధిహీనుల ప్రార్థన అంట దేవునికి, బుద్ధిహీనులు అర్పించు బలులు దేవునికి వేయమని ఉంది ఇదే అధ్యాయంలో. అర్థమైందా? భక్తి కలిగిన వాళ్ళ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని ఉంది. ఎవరు జ్ఞాపకం చేసుకోండి, స్థిరమైనది కాదు అని ఎందుకన్నాడంటే ఆ మాట తీసుకోడు. తీసుకున్న 2 రోజుల్లో మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకుంటాడు, 2 రోజుల్లో మళ్ళీ ఏమైపోద్ది? మనసు మారిపోతుంది. బుద్ధిహీనుడు మనసు ఏమైపోద్ది? మారిపోతూ ఉంటది, స్థిరంగా ఉండదు. స్థిరమైన మనసు పాఠరాసంగా, స్థిరమైన మనసు నూతనముగా స్థిరమైన మనస్సును నూతనముగా అనుగ్రహించి తరింపజేయుమా. సమస్తము చేయువాడా నా ప్రభువా సరిచేయుము శరణం. సమస్తము చేయువాడా నా ప్రభువా సరిచేయుము శరణం. హల్లెలూయా. నువ్వు స్థిరంగా ఎప్పుడు ఉంటావంటే అస్థిరమైన దేవుని యొక్క ఉన్నప్పుడు, ఆయన మాటకి లోబడినప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? గద్దెంపుకు బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే ఆ రూట్ లోకే రాడు, ఇష్టపడ్డాడు, ఆశ్రయించుకుంటాడు. సో the consequences of his behavior, అతని యొక్క ప్రవర్తనకు పరివేశానం ఏంటంటే నష్టపోవడం. హల్లెలూయా.